చెప్పబోయే అంశం సిపాయిల తిరుగుబాటు. అయితే ఈ సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది, ఎలా వచ్చింది, దీనికి గల కారణాలను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. అయితే 1857 సిపాయిల తిరుగుబాటు చెప్పుకోదగ్గ ఒక సాయుధ పోరాటంగా మనం చెప్పుకోవాలి. అయితే భారతదేశ చరిత్రలో సాయుధ పోరాటం ప్రథమ స్వాతంత్ర సమరంగా చెప్పుకోవడం చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ 1857 సిపాయిల తిరుగుబాటుకు గల కారణం 1848 నుండి 56 మధ్యకాలంలో డల్హౌసీ పరిపాలన చేయడం జరుగుతుంది. అయితే ఇతను రాజ సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. ఈ సిద్ధాంతం ద్వారా అయోధ్య, పంజాబ్ మొదలైన ప్రాంతాలన్నింటినీ కలుపుకొని పరిపాలన సాగించారు. అయితే అప్పుడు పరిపాలన కాలంలో సైనికులకి రైఫిల్ గన్లను ఇవ్వడం జరిగింది. అయితే ఈ రైఫిల్డ్ తుపాకీలు అనేవి ఆవు కొవ్వు, పంది కొవ్వుతో రాసిన తోటలను తయారు చేయడం జరిగింది. అయితే వీటిని ఈ సైనికులు వ్యతిరేకించడం జరిగింది. ఈ ఆవు కొవ్వు, పంది కొవ్వుతో చేసిన తోటలను అవి నోటితో తీసి మనం ఆ తోటలకు వేయడం వల్ల, సైనికులు వ్యతిరేకించడం వల్ల వాటిని అక్కడ ఉండే సైన్య అధ్యక్షుడు సైనికులపై కోపగించుకున్నారు. అయితే దాంట్లో ఒక వ్యక్తి ఇలా చేయడం తనకు నచ్చడం లేదని చెప్పి ఆ సైనిక అధికారిని చంపడం జరిగింది. అతనే మంగల్ పాండే. అయితే ఈ మంగల్ పాండే ఆ సైన్య అధ్యక్షుడిని చంపడం వల్ల అతను ఉరి తీయడం జరిగింది. సిపాయిల తిరుగుబాటు మీరట్ ప్రాంతంలో ఈ తిరుగుబాటు అనేది రావడం జరిగింది. అయితే ఈ తిరుగుబాటులో పంజాబ్, సింధు ఇతర వేరే ప్రాంతాల్లో రావడం జరిగింది. అయితే ఈ ఝాన్సీ అనే ప్రాంతం నుండి లక్ష్మీబాయి రాణిగా పిలువబడి ఈ సైన్యానికి అధ్యక్షుడిగా వహిస్తూ బ్రిటిష్ వారిపై దండెత్తడం జరిగింది.